పన్నుల మోత మోగించిన ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలపై ఆ మోతని వాయిదా వేశారు. అంతేకాదు సెమీకండక్టర్ చిప్, ఎలక్ట్రానిక్ గూడ్స్ పై మాత్రం టారిఫ్ ఉండదని ప్రకటించారు. ఈ తాజా ఉపశమనం వెనుక కారణమేంటి? ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకునే ట్రంప్ తాత ఒరిజినల్ పైత్యం మాత్రమే ఉందా, లేక ఇంకేదైనా రీజన్ ఉందా? కారణమేదైనా చిప్స్ పై ట్రంప్ రిలీఫ్. రోజుకో నిర్ణయంతో తిక్కరేపుతోన్న ట్రంప్. తాజాగా స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లపై టారిఫ్లు ఉండవంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఓవైపు రిలీఫ్ గా ఫీల్ అవుతూనే మరోవైపు ట్రంప్ తిక్కకి ఇదే నిదర్శనమంటున్నారు. ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్, తైవాన్ సెమీ కండక్టర్ తయారీ కంపెనీలకు ఊరట. దీనికి ముందే నాన్ చైనా దేశాలపై వేసిన సుంకాలపై ట్రంప్ వాయిదా వేశారు. చైనాపై మాత్రం 145% సుంకం వసూలవుతుంది అంటున్నారు. చైనా కూడా 125% పన్ను వేస్తామంటోంది. ఇలాంటి టైంలోనే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు లాంటి కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ పై ట్రంప్ టారిఫ్ల నుంచి మినహాయించారు. ఎందుకంటే చైనా నుంచే ఈ ఉత్పత్తులను అమెరికా ఎక్కువగా డంప్ చేసుకుంటోంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు అంటే చిప్లు, సోలార్ సెల్స్, ఫ్లాట్ ప్యానెట్ టీవీ డిస్ప్లేలు, ఫ్లాష్ డ్రైవ్లు, మెమరీ కార్డులు, సాలిడ్ స్టేట్ డ్రైవ్లు అంటే SSDలు, డాటా కార్డ్స్ ట్రంప్ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందినట్లయ్యాయి. US లో దొరకని ఎనర్జీ ప్రోడక్ట్స్ పై ట్రంప్ టారిఫ్స్ నుంచి రిలీఫ్ పొందాయి. దీనికి కారణం సింపుల్. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే ఇప్పటికిప్పుడు అవి దొరకవు. అనివార్యంగా స్మగ్లింగ్ పై ఆధారపడాలి. అదే సమయంలో అమెరికాలో ట్రంప్ పై జనం మండిపడుతున్నారు. ఈ ఐటమ్స్ అందుబాటులో లేకపోతే సప్లై చైన్ దెబ్బతిని భారీగా రేట్లు పెరిగిపోతాయి. అందుకే ఈ తాజా చర్యకు దిగారు అనుకోవాలి. అలాగే ట్రంప్ తీసుకున్న తాజా టారిఫ్ వైప్ నిర్ణయం భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీని పెద్ద ప్రమాదం నుంచి తప్పించినట్లే అనుకోవాలి. న్యూ జనరేషన్ కార్లలో సెమీ కండక్టర్ చిప్స్ పాత్ర చాలా కీలకం. అలానే సోలార్, ఈవీ కార్లలో విడి భాగాలు కూడా మన కంపెనీలు ఇప్పటికే ఇతర దేశాలపై ఆధారపడాల్సిందే. అలా దిగుమతి చేసుకున్న విడి భాగాలు, పరికరాలను అమర్చి ఈ వాహనాలను విదేశాలకు ఎగుమతి చేస్తారు. అంతేకాకుండా విదేశాల్లోని జాగ్వర్, ల్యాండ్ రోవర్ల విక్రయాలపై కూడా సెమీ కండక్టర్స్ కొరత వేధించేది. ఈ కోణంలోనే టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి కంపెనీల విక్రయాలకు బ్రేక్ పడేది. అయితే తాజా ఉపశమనం ఈ రంగంలోని కంపెనీలకు లాభించేదిగా చూడాలి.